వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ వెబ్సైట్ అనేది మనకి యాక్టివేట్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ డేట్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే వెరిఫికేషన్ ఆన్లైన్లో ఉంటుందా, ఆఫ్లైన్లో ఉంటుందా, అండ్ ఎంత ఫీజు అనేది ఉంటుంది, అండ్ టోటల్గా మనకి హెల్ప్ లైన్ సెంటర్లో ఏమైనా విజిట్ అవ్వాల్సి ఉంటుందా, అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఏమేమి కావాల్సి ఉంటుంది, అండ్ ఫైనల్ ఫేజ్కి సంబంధించి డేట్స్ ఏంటి అని మొత్తం అన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. సో ఈఏపీ సెట్ ఎంసెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మెయిన్గా మీరు స్క్రీన్ మీద గమనించినట్టయితే కాలేజీ దోస్తు వాళ్ళైతే ఒక కొత్త ఫ్యూచర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. మీ యొక్క అబ్బాయి కానీ మీ యొక్క అమ్మాయి కానీ 12th క్లాస్ ఎవరైతే కంప్లీట్ అయిపోయి ఎంసెట్ కూడా కంప్లీట్ అయిపోయి మీరు ఏదైనా పర్టికులర్ కాలేజీ కానీ టాప్ కాలేజెస్ ఏది జాయిన్ అవ్వాలి, లేదా ఫీ స్ట్రక్చర్కి సంబంధించి కానీ, బ్రాంచ్ సెలక్షన్ ప్రాసెస్లో కానీ, కౌన్సిలింగ్ అప్డేట్స్కి సంబంధించి కానీ, స్కాలర్షిప్కి సంబంధించి కానీ మీరు అన్ని అప్డేట్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా ఇది పేరెంట్స్కి అయితే మనకి ఈ యొక్క ఫ్యూచర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు కాలేజీ దోస్తు నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా జెన్యూన్గా అయితే మీరు తెలుసుకోవచ్చు. అండ్ మీకు గైడెన్స్ అనేది కూడా ఫ్రీగా అయితే ఉంటుంది. ఇది ట్రస్టెడ్ అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నుంచి జాయిన్ అవ్వచ్చు. అయితే మీకు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళినట్టయితే మీకు ఈఏపీ సెట్కి సంబంధించి బైపీసీ స్ట్రీమ్ ఎవరైతే ఉంటారో మొత్తం లిస్ట్ అన్నీ కూడా డీటెయిల్ డేట్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేశారు. ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ నేనైతే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు, మనకి టోటల్గా కూడా బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి ఎవరైతే అడ్మిషన్కి సంబంధించి వెయిట్ చేస్తున్నారో ఫుడ్ టెక్నాలజీ కానీ, ఫుడ్ ఇంజనీరింగ్ కానీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ, ఫార్మాటికల్ ఇంజనీరింగ్ కానీ, బీఫార్మసీ, ఫార్మసీ ఇలా వీళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు, అంటే కౌన్సిలింగ్లో ఆన్లైన్లో మీరు ఫీజు అనేది పే చేస్తారనమాట. ఇంకా మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో ఆ డాక్యుమెంట్స్ ఆన్లైన్లోనే వెరిఫికేషన్ జరుగుతుందండి. మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి అయితే విజిట్ అయితే అవసరం లేదు. అది 12వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇంకా మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యి ఉంటారో 13వ తారీఖు నుంచి 18వ తారీఖున సెప్టెంబర్ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అప్లై చేసుకోవచ్చు. అంటే కాలేజెస్ అనేది ఇంకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 19వ తారీఖున, సీట్ అలాట్మెంట్ సెప్టెంబర్ 21వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. ఇంకా కాలేజీకి రిపోర్ట్ చేయడానికి రిపోర్టింగ్ అట్ కాలేజెస్ అనేది 21వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు. ఇంకా క్లాస్ వర్క్ అనేది మీకు ఈ మంత్ 21st 9th నుంచి స్టార్ట్ అంటే 21st సెప్టెంబర్ 2025 నుంచి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, మనకి పర్సంటేజ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. 45% ఓసీ వాళ్ళకు ఉండాలి మినిమం అనేది, మనకి 40% అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మీకు మార్క్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీకు కొంచెం డీటెయిల్గా స్క్రీన్ మీకు విజిబుల్ అయి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఇచ్చేసి మీ ఫీజు అనేది కంప్లీట్ చేసుకుంటారు. మీకు ఇక్కడ ఫీజు అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఓసీ, బీసీ వాళ్ళకి 1200 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 600 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. స్టార్టింగ్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైనా కూడా మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ పేమెంట్ చేసేటప్పుడు ఏమైనా ట్రబుల్ వచ్చినా కూడా, పేమెంట్ డెబిట్ అయినా కూడా ముందు మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోండి. అప్పటికి కంప్లీట్ అవ్వకపోతే సో అగైన్ మీరు పేమెంట్ తిరిగి చేయండి. మీ డెబిట్ అయిన అమౌంట్ అనేది వితిన్ 4 వర్కింగ్ డేస్లో మీకు మీ యొక్క అకౌంట్కి తిరిగి రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్లోనే వెరిఫికేషన్ జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు, వెరిఫైడ్ సర్వీస్ ఇవన్నీ కూడా మనకి మెన్షన్ చేశారు. ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కేస్ ఫర్ క్యాండిడేట్స్ మస్ట్ గో టు గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ విత్ ఆల్ ఒరిజినల్, అంటే మీ డీటెయిల్స్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా అవ్వకపోయినా కూడా మీ ఒరిజినల్ 2 సెట్స్ ఇవన్నీ కూడా కేస్ 4లో ఉన్నట్టయితే మీరు షెడ్యూల్ ఏవైతే ఇచ్చారో మీ వెరిఫికేషన్ అనేది అక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ కొంచెం కిందకి స్క్రోల్ ఆన్ చేస్తున్నాను. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కూడా హెల్ప్ లైన్ సెంటర్ అనేది కూడా ఇచ్చారనమాట. అంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వీళ్ళకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, సిఏపీ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ, స్కౌట్స్ కానీ, ఎన్సీసీ కానీ, ఆంగ్లో ఇండియన్ వీళ్ళందరికీ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అనేవి చూపిస్తారనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ కూడా డేట్స్ ఇచ్చారు. 16వ తారీఖున ఎన్సీసీ, స్పోర్ట్స్, సిఏపీ అండ్ 17 ఈ ర్యాంకుల వైజ్గా అయితే మీకు ఇక్కడ చూసుకో ఎన్సీసీ, స్పోర్ట్స్, సిఏపీ, ఆంగ్లో ఇండియన్, స్కౌట్స్ అండ్ పీడబ్ల్యూ ఈ ర్యాంకుల వైజ్ అయితే మీరు వెళ్తారనమాట. సో సర్టిఫికేట్స్ మీరు గమనించినట్టయితే మనకు ఆన్లైన్లో ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ ఇవేం అవసరం లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఇన్కమ్ లేకపోతే రేషన్ అప్లోడ్ చేసినా పర్లేదు. అండ్ నెక్స్ట్ మీ స్టడీ అనేది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ అనేది కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ ఇక్కడ హెల్ప్‌లైన్ సెంటర్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఒకవేళ వెరిఫికేషన్‌లో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా, రిలేటెడ్ మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఈమెయిల్ ఐడీ చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఫోన్ నంబర్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఇక్కడ దగ్గరలో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్‌కి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు వర్కింగ్ అవర్స్‌లో. మీరు ఇది ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ మీకు సీట్ అలాట్‌మెంట్ 21వ తారీఖున సెప్టెంబర్ 6 గంటలకి మనకు రిలీజ్ చేస్తారని క్లియర్‌గా మనకు మెన్షన్ చేశారు. సో, సీట్ అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ కాలేజ్‌కి రిపోర్ట్ చేస్తారు. ఇంకా ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసేసారు. ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అలాట్ అయిన వాళ్ళు కూడా ఫైనల్ ఫేజ్‌లో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. మీకు వచ్చిన కాలేజ్ ఓకే అనుకుంటే దాన్నే కంటిన్యూ అవ్వచ్చు. లేదా బెటర్ ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటే ఫైనల్ ఫేజ్‌లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఫైనల్ ఫేజ్ కూడా చూసుకోవచ్చు 24 సెప్టెంబరు 25 రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకి అవసరం లేదనమాట. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ 24, 25 ఉంటుంది ఆన్‌లైన్‌లోనే. ఇంకా వెబ్ ఆప్షన్స్ అయితే 24, 25వ తారీఖున జస్ట్ తొందరగా అయిపోతుంది. ఇంకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 26 సెప్టెంబరు, సీట్ అలాట్‌మెంట్ 28వ తారీఖున రిలీజ్ చేస్తారు. కాలేజీకి రిపోర్ట్ చేయడానికి సెల్ఫ్ రిపోర్టింగ్ 29 నుంచి మనకి అక్టోబర్ 8వ తారీఖు వరకు టైం ఇచ్చారు. ఇంకా క్లాసెస్ అయితే 6వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తానికి మనకి అక్టోబర్ 6వ తారీఖు మొత్తానికి ఫైనల్ ఫేజ్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకొని సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అని క్లియర్‌గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా వెరిఫికేషన్‌కి సంబంధించి ఇవన్నీ కూడా మనకు మెన్షన్ చేశారు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఫైనల్ ఫేజ్‌కి ఎవరు అటెండ్ అవ్వచ్చు. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ సీట్ వచ్చింది కానీ బెటర్ ఆప్షన్ కోసం వెళ్తున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. అండ్ సీట్ రాలేని వాళ్ళు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు కూడా ఫైనల్ ఫేజ్‌లో అటెండ్ అవ్వచ్చు. అండ్ హూ హావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ద ఆప్షన్ సో ఫార్ అంటే ఆప్షన్స్ పెట్టకుండా సర్టిఫికేట్ వెరిఫై అయిపోయిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అనమాట. అండ్ రిపోర్ట్ చేసి నాట్ రిపోర్ట్ చేయలేని వాళ్ళు కాలేజెస్‌కి కూడా మీరు ఫైనల్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి సంబంధించి హెల్ప్‌లైన్ సెంటర్స్ అని కూడా రిలీజ్ చేశారు. సో, మొత్తానికి ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది కూడా మనకి రిలీజ్ చేసేసారు కాబట్టి అందరూ కూడా క్యాండిడేట్స్ రెడీగా ఉండండి. సో, స్టార్టింగే మీరు ఈ యొక్క ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ఇవన్నీ కూడా తొందరగా అవుతుంది. మీరు లేట్ చేస్తే వెరిఫికేషన్ లేట్ అయిపోతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో, మొత్తం పబ్లిక్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనకి రిలీజ్ చేశారు. సో, ఇవి కూడా ఎన్‌సీసీ ప్రయారిటీస్, జీఏపీ ప్రయారిటీస్ ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉంటారో అండ్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇందులో యాడ్ చేయడం అయితే జరిగింది. సో, బైపీసీకి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ బైపీసీ స్ట్రీమ్‌కి సంబంధించి మొత్తం డీటెయిల్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వెబ్‌సైట్ లింక్ అక్కడి నుంచి కూడా మీరు టోటల్ ప్రాసెస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.